today our topic is classification of magnetic materials. Classification of. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. క్లాసిఫికేషన్ అన్నమాట. ఈ క్లాసిఫికేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ద బిహేవియర్ ఆఫ్ ది మెటీరియల్. ఇది థియరీ క్వశ్చన్ అన్నమాట మొత్తం. సో కాబట్టి మీకు ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దాన్ని బట్టి మీరు ఒక ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు నీట్గా. సో ఇంతది మీరు చదవాలి అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నేను చదివి చెప్తాను మీకు. సో ఇక్కడ ఎనీ సబ్స్టెన్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎనీ సబ్స్టెన్స్ ఏదైనా తీసుకోండి మెటీరియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇదమ్మా, దిస్ ఈజ్ నార్త్ పోల్ ఆఫ్ వన్ కాయిల్, సౌత్ పోల్ ఆఫ్ అనదర్ కాయిల్. ఇలా తీసుకున్నప్పుడు ఈ మెడ్జ్లో గనక డిఫరెంట్ మెటీరియల్స్ని కనుక ప్లేస్ చేస్తే, ఫ్యూ ప్లేస్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఇన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే బిహేవ్స్ ఇన్ పర్టికులర్ వే, ఒక్కొక్క పద్ధతిలో బిహేవ్ చేస్తాయంట మెటీరియల్, విచ్ ఈజ్ నాట్ ది సేమ్ ఫర్ ఆల్ ది సబ్స్టెన్సెస్. రకరకాల సబ్స్టెన్సెస్ని పెట్టారు, అంటే గోల్డ్ ప్లేస్ చేశారు, సిల్వర్ ప్లేస్ చేశారు, ఐరన్ ప్లేస్ చేశారు, అల్యూమినియం ప్లేస్ చేశారు. సో రకరకాల మెటీరియల్స్ని ప్లేస్ చేస్తే రకరకాల మెటీరియల్స్ బిహేవియర్ కూడా రకరకాల అంటే 100 మెటీరియల్స్ పెడితే 100 మెటీరియల్స్ ఒకలా 100 టైప్స్లో బిహేవ్ చేయవు. సమ్ కేటగిరీస్ ఉంటాయి. సో అవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి, బట్ సేమ్ ఒకేలా మాత్రం ఉండదు అనమాట, ఏదో వేరియేషన్ ఉంటుంది. దిస్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ ది మ్యాగ్నెటిక్ డైపోల్స్ అసోసియేటెడ్ విత్ అన్ యాటమ్ ఇన్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్. అంటే ఆ సబ్స్టెన్స్లో యాటమ్ లెవెల్లో, యాటమిక్ లెవెల్లో, యాటమ్ లెవెల్లో డైపోల్స్ ఉండడాన్ని బట్టి దాని బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. Based on permanent magnetic dipole moments, the magnetic materials are classified into two broad groups. Permanent magnetic dipoles అన్నమాట. డైపోల్ అంటే పర్మనెంట్, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, ఇవి పోల్స్ మెయింటైన్ చేయడాన్ని బట్టి దే ఆర్ డివైడెడ్ ఇంటూ బ్రాడ్ టూ గ్రూప్స్ అన్నమాట. మెటీరియల్స్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ జీరో మ్యాగ్నెటిక్ మొమెంట్ కాల్డ్ డయామాగ్నెటిక్ మొమెంట్. అంటే ఏదైనా యాటమ్సే కదమ్మా, ఆ యాటమ్స్ ఇలా కంపోజ్ అయ్యి మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్, ద కాంపోజిషన్ ఆఫ్ యాటమ్స్. కాకపోతే ఈచ్ యాటమ్ ఈజ్ హ్యావింగ్ జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్. అసలు మ్యాగ్నెటిక్ మూమెంటే లేదు, నార్త్ పోల్ సౌత్ పోల్ లేదు. మనం ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ నో డైపోల్ మూమెంట్. అయితే గనక అప్పుడు ఏమవుతుందంటే అటువంటి కేటగిరీని ఏమన్నారంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్. అది మీరు ఏం చేసినా కూడా దీనికి అట్రాక్టివ్ పవర్ రాదనమాట. ద మెటీరియల్స్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్ హ్యావింగ్ పర్మనెంట్ డైపోల్ మొమెంట్ ఉంటే గనక, పర్మనెంట్ డైపోల్ అంటే ఒక్కొక్క యాటమ్కి కూడా ఒక్కొక్క డైపోల్ మొమెంట్ ఉంది, దట్ ఈస్ పర్మనెంట్ డైపోల్ మొమెంట్ ఉంటే గనక దిస్ క్లాస్ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. పర్మనెంట్ కనుక ఉంటే అంటే ఒకటి జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అగైన్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్ అన్నమాట ఆన్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ అడ్జసెంట్ యాటమ్స్. దీన్ని బట్టి అన్నమాట. దే ఆర్ పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్, యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ అండ్ ఫెర్రీ మ్యాగ్నెటిక్. ఇలా 4 టైప్స్. ఇది ఫెర్రీ, RRI, దిస్ ఈజ్ ఐ, ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇలా తీసుకుంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. వన్ ఈజ్ జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. 2 కేటగిరీస్గా డివైడ్ అయింది అమ్మా. దీంట్లో జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్కి అయితే డయామాగ్నెటిక్ మెటీరియల్స్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అంటే పారా, ఫెర్రో, యాంటీ ఫెర్రో, ఫెర్రీ. ఇలా
పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని మాత్రం అగైన్ 4 కేటగిరీస్గా డివైడ్ అయినాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మ్యాగ్నెట్ లాగా మారదు. మ్యాగ్నెటిక్ బిహేవియర్ దీనికి రాదన్నమాట. If in a material the arrangement of orbits and orientation is such that the vector sum of magnetic moment is zero, then that material is called diamagnetic materials. ఇందులో అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్బిట్స్ చక్క తీసుకొని అండ్ ఓరియంటేషన్ తీసుకుంటే కనుక అందులో కనుక డిఫరెంట్ వెక్టార్ సమ్ ఇవన్నిటిని కూడా యాడ్ చేస్తే గనక మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ గనక జీరో వస్తే గనక వాటిని ఏమంటామంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. దీనికి కనుక ఎక్స్ప్లెనేషన్ చూడండి. ది ఆటమ్స్ ఇన్ దీస్ మెటీరియల్స్ డు నాట్ పొజెస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వెన్ ద మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. The orbits of the electrons undergo some precessional motion. This is called Larmor's precession. This precessional motion of charge produces a current. ఈ precessional motion of charge produces current అనుకోండి. అది చెప్తాను precessional అంటే ఏంటి అనేది. Which induces the magnetic field inside the atom. This intrinsic magnetic field is opposite to the direction of external field. Thus, a diamagnetic material repels the external field. ఇప్పుడు ఇలా తీసుకున్నాం. ఇలాగా సర్కిల్స్ ఉన్నాయి చూడండి ఇట్లా. ఇందులో ఏంటంటే ఎంప్టీ స్పేస్ ఉంది. ఇక్కడ ఎక్కడ ఏమీ లేదు. సో కాబట్టి ఏంటంటే వీటిల్లో డైపోల్స్ అయితే ఉన్నాయి. బట్ దే ఆర్ కాన్సెల్డ్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ క్యాన్సిల్ అయిపోవడం ఏంటి అంటే మనం క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ 0 అయిపోయిందమ్మా. ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఇస్ 0. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెచ్ అనేది ఫీల్డ్ అప్లై చేశారు వీటికి. ఈ డైపోల్ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ రిప్రజెంటింగ్ యాటమ్స్ అనమాట. యాటమ్స్లో పర్మనెంట్ డైపోల్ మూమెంట్ 0 వీటికి. నో డైపోల్ మూమెంట్ అసలు ఏమి లేదు. ఏ డైపోల్ మూమెంట్ లేదు. అండ్ నెట్ ఆల్సో 0. నేను ఇప్పుడు ఏమి చేశారు మీరు అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు ఏమైందంటే ద యాటమ్స్ గెట్స్ ద ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే అండర్గో ప్రెసిషనల్ మోషన్ అనమాట. ప్రెసిషనల్ మోషన్ అంటే ఏంటంటే మూవ్ అవ్వడం, కదలడం అనమాట. అంటే ఎలా అంటే ఇక్కడ ప్రెసిషనల్ మోషన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక సిమెట్రిక్ టాప్ ఉందనుకోండి. సిమెట్రిక్ టాప్. ఈ సిమెట్రిక్ టాప్ అంటే ఏంటి మనకి బొంగరం. సిమెట్రిక్ టాప్ని కనుక నేల మీద వేసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా తిరుగుతూ అది ఏమవుతుందంటే అది రొటేట్ అవుతూ సపోజ్ ఒక పాత్రలో ఇలా ఇలాగ ఎటో కదులుతూ ఉంటుంది. ఇలాగా ఇలా కదులుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్రెసిషనల్ మోషన్. అంటే ఒక స్పిన్నింగ్ ఆబ్జెక్ట్ స్పిన్నింగ్ అవుతూ స్లైడింగ్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషనల్ మోషన్ అంటారనమాట. ఒక ట్రాన్స్లేషన్ మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్గా వెళ్ళడం. సర్క్యులర్ మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వడం. బట్ ఇక్కడ ఏంటంటే స్పిన్నింగ్ ఆబ్జెక్ట్ తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా తిరుగుతూ ఇది ఇలా మూవ్ అయ్యి వెళ్తే దిస్ ఇస్ కాల్డ్ ప్రెసిషనల్ మోషన్. ఎందుకంటే ఇక్కడ ఆర్బిట్స్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ స్పిన్ అయ్యే ఎలక్ట్రాన్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మ్యాగ్నెటిక్ డైపోల్. దానికి ఎక్స్టర్నల్ ఫీల్డ్ పెట్టగానే దే ఎక్స్పీరియన్సెస్ ప్రెసిషనల్ మోషన్. ప్రెసిషనల్ మోషన్ ఎప్పుడైతే వాటికి ఎక్స్పీరియన్స్ అయ్యిందో అవి ఏమవుతాయంటే దే ప్రొడ్యూస్ ఎడిషనల్ డైపోల్స్. ఇప్పుడు ప్రెసిషనల్ మోషన్ వల్ల దే డెవలప్ డైపోల్స్. అండ్ ద డైపోల్స్ ఆర్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్. పాపం డైపోల్స్ డెవలప్ అయినాయి అమ్మ, బట్ దే ఆర్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫీల్డ్. ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్.
but the dipoles are produced in all the atoms which are opposite direction to the applied magnetic field. Magnetic field opposite లో ఉన్నాయన్నమాట. ఇది డయామాగ్నెటిక్ మెటీరియల్ యొక్క బిహేవియర్ అన్నమాట. అంతవరకు పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ జీరో, బట్ దే డెవలప్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్, బట్ ద డైపోల్ డైరెక్షన్ ఇస్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫీల్డ్ అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాపర్టీస్. ది మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ zeta is negative and very small, and zeta is equal to I by h or m by h. m by h అంటే మీరేంటి, ఒక మెటీరియల్ తీసుకొని దీనికి ఈ మెటీరియల్కి, ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి మీరు ఒక ఫీల్డ్లో పెట్టి ఏమవుతుంది, ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ పెట్టి దీని మీద మీరు హెచ్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే దీని యొక్క రిజల్ట్ దట్ ఈస్ ఎం అనే మ్యాగ్నటైజేషన్ ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఆర్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్. సో మైనస్ హెచ్ బై ఎం ఈజ్ నథింగ్ బట్ జీటా. సో ద ససెప్టబిలిటీ ఈజ్ నెగిటివ్. మనం ఎంత పాజిటివ్ అప్రోచ్ చేస్తున్నా అది నెగిటివ్లో డెవలప్ చేసుకుంటుంది. సో టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ససెప్టబిలిటీ. అంటే టెంపరేచర్ ససెప్టబిలిటీ ఆఫ్ డయామాగ్నెటిక్ మెటీరియల్. డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటే అది అసలు మ్యాగ్నటైజే అవ్వదు, దానివల్ల అది అసలు మ్యాగ్నెటే కాదు, మ్యాగ్నటైజ్ అవ్వదు. ఈవెన్ మీరు మ్యాగ్నటైజ్ చేసినా కూడా ఇట్ అప్రోచెస్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నమాట. సో కాబట్టి దీనికి టెంపరేచర్తో పని లేదు, ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ ద రిలేటివ్ పెర్మియబిలిటీ μr ఈజ్ లెస్ దాన్ 1. μr రిలేటివ్ పెర్మియబిలిటీ, μr ఈజ్ ఈక్వల్ టు μ బై μo. μr ఈజ్ ఈక్వల్ టు లేకపోతే μ బై μ0. ఇది కూడా రిలేటివ్ పెర్మియబిలిటీ కూడా ఎంత అంటే లెస్ దాన్ 1, అంటే 0 పాయింట్ సంథింగ్, బట్ పాజిటివ్ ఉంటుంది పెర్మియబిలిటీ. దిస్ మీన్స్ లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్ లెస్ డెన్స్ టు ది మెటీరియల్ దాన్ ఇన్ ది ఎయిర్. అంటే ఏంటంటే ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ లైన్స్ గనక పెడితే, ఇఫ్ యు ప్లేస్ ఏ డయామాగ్నెటిక్ మెటీరియల్ హియర్, దెన్ మ్యాగ్నెటిక్ లైన్స్ గనక మీరు ఇలా పంపిస్తే ఇలా వెళ్ళిపోతాయి బయటికి, ఇలా తప్పుకొని పోతాయి అన్నమాట. ఇలా కాబట్టి సపోజ్ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఇలా మనకి రిపెల్ అయిపోయి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి పెర్మియబిలిటీ అంటే లోపలికి ఎంటర్ అయ్యే పర్మిషన్ తక్కువ, కంపారిటివ్గా ఎయిర్లో ఎక్కువ వెళ్తాయి అనమాట. ఇది సో కాబట్టి లెస్ దాన్ 1 పాజిటివ్ వే. బట్ ఇన్ జనరల్ సబ్స్టెన్సెస్ హూస్ atoms possess paired electrons exhibit diamagnetism. There are some exceptions like copper to this behavior. అంటే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే ఈ సబ్స్టెన్స్ లోపల పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇలా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఆ మెటీరియల్స్ ఏమంటారు, డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. అంటే 1 ఎలక్ట్రాన్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిజం అండ్ సెకండ్ ఎలక్ట్రాన్ డిస్ట్రాయ్స్ ది మ్యాగ్నెటిజం ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్. ఇది డెవలప్ చేస్తుంది, ఇది డెవలప్ చేస్తుంది, జీరో రిజల్టెంట్. దిస్ ఆల్సో జీరో అనమాట. కాబట్టి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే మనకి ఏంటంటే దే ప్రొడ్యూసింగ్ magnetic dipole, but they are cancelling with each other. Examples of diamagnetic substances are bismuth, zinc, copper, silver, gold, diamond, NaCl, water, nitrogen, hydrogen. ఇవన్నీ ఇన్ని రాయక్కర్లేదు కానీ ఒక 2 or 3 ఎగ్జామ్లో రాయండి. దీస్ ఆర్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. ఇవి టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వవు. నెక్స్ట్ paramagnetic materials. Paramagnetic materials, if a material, the arrangement of orbits and the orientation is such that the vector sum of magnetic moments is not zero but small,
then such substance is called paramagnetic substances. ఇందులో డైపోల్ మూమెంట్ అయితే జీరో కాదు, కానీ సమ్ డైపోల్ మూమెంట్ అయితే ఉంది, బట్ ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఈస్ జీరో. అంటే ఇక్కడ ఏంటి అర్థం? సపోజ్ ఈ వెక్టర్, సపోజ్ ఇది తీసుకుందాం, ఈ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్, దే ఆర్ క్యాన్సిలింగ్ విత్ ఈచ్ అదర్. ఇది క్యాన్సిల్ అయిపోవచ్చు, ఇది అప్ ఇది డౌన్, దీస్ టూ గెట్స్ క్యాన్సిల్డ్, ఇది దీనికి ఆపోజిట్, ఇది దీనికి ఆపోజిట్, అలా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నప్పుడు, అంటే ఇన్ఫినిటీ అంటే మనం కౌంట్ చేయలేనన్ని యాటమ్స్ ఉన్నప్పుడు, ద డైపోల్ మూమెంట్స్ ఆల్సో ఇన్ ఇన్ఫినిటీ డైరెక్షన్స్. అది కూడా ఏంటంటే ఆపోజిట్ గెట్స్ ఏమైపోతుందంటే క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట. అగైన్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ దీస్ డైపోల్స్ ఆల్సో ఈక్వల్స్ టు జీరో. అంటే ఇక్కడ ఒక 9 యాటమ్స్ తీసుకున్నాం మనం, ఇక్కడ శాంపిల్కి 9 లేవు, ఇన్ఫినిటీ ఉంటాయి. ది నౌ పర్మనెంట్ మెటీరియల్స్ ఆర్ substances whose molecule process a net paramagnetic moment even in the absence of the field. These magnetic materials are randomly oriented. The magnetic moments are randomly oriented in the absence of electric field. Hence, the net magnetization of the material is zero. Absence of magnetic field lo kuda they are showing dipoles, but ఆ dipoles ఒక ప్రాపర్ వేలో లేవన్నమాట. దే ఆర్ షోయింగ్ ఇన్ ర్యాండమ్, ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో రొటేట్ అయి ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి అవి ఏమవుతున్నాయంటే ఆ డైపోల్స్ గెట్స్ క్యాన్సిల్డ్ విత్ ఈచ్ అదర్. అది సో కాబట్టి ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ ఇండివిజువల్ గా తీసుకుంటే డైపోల్ ఉన్నట్టే, బట్ ఇఫ్ యూ కంబైన్డ్ ఆల్ ది atoms, the combined effect is zero. When the material, ఇటువంటి మెటీరియల్ ని when the material is subjected to influence of the magnetic field, ఇప్పుడు ఇటువంటి మెటీరియల్ తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుతుంది? The magnetic dipoles tends to align in the direction of the field. మీరు ఏ డైరెక్షన్ లో ఫీల్డ్ పెట్టారో ఆ ఫీల్డ్ డైరెక్షన్ లోకి ఈ డైపోల్స్ అనేవి టర్న్ అయిపోతాయి అన్నమాట. ద మెటీరియల్ బికమ్స్ ఫీబ్లీ మ్యాగ్నటైజ్డ్, అంటే వీక్ గా మ్యాగ్నటైజ్ అయినట్టుగా వచ్చేస్తుంది అనమాట ఇది మెటీరియల్. సేమ్ అవుతుంది, ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో ఉన్నాయి డైపోల్స్. మీరు ఇప్పుడు ఏం చేశారు? ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో పెట్టారు. ఈ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో పెట్టినప్పుడు ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇలా పెట్టినప్పుడు ఈ ఆటమ్స్ ఏమైనాయి అంటే దర్ డైపోల్స్ ఆర్ అలైన్డ్ టువర్డ్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫీల్డ్ ఇది మెయిన్ ఫీల్డ్. ఇవన్నీ కూడా యారో మార్క్స్ కూడా అన్ని కొంచెం ఇలాగా ఆల్ డైరెక్షన్స్, ఆల్ డైపోల్స్ కూడా ఎలా వచ్చేసాయంటే టువర్డ్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి డైఎలెక్ట్రిక్ చూడండి, దిస్ ఇస్ ఎంప్టీ. ఫీల్డ్ అప్లై చేస్తే రివర్స్ డైపోల్స్ వచ్చినాయి. ఇక్కడ ర్యాండమ్ డైపోల్స్ ఉన్నాయి. ర్యాండమ్ గా ఉన్న డైపోల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? అలైన్ చేసేస్తాం. ఎలాగా? బై ప్లేసింగ్ దిస్ మెటీరియల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దెన్ దీని యొక్క ప్రాపర్టీస్ ఎంత? ది మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ స్మాల్ అండ్ పాజిటివ్. నెగిటివ్ అయితే కాదు, చాలా తక్కువ, బట్ పాజిటివ్. సో ససెప్టబిలిటీ జీటా ఈజ్ ఈక్వల్ టు m/h. అంటే ఇక్కడ మీరు హెచ్ అప్లై చేస్తే m కూడా ఎంతో కొంత ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. ది రిలేటివ్ పెర్మియబిలిటీ మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే మ్యూ ఆర్ ఎంత అంటే గ్రేటర్ దాన్ 1. అంటే మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు μ/μ0. అంటే దీని వాల్యూ ఇది మ్యూ గ్రేటర్ దాన్ μ0 కాబట్టి ఇది మోర్ దాన్ 1 అవుతుంది ఆన్సర్. అంటే న్యూమరేటర్ వాల్యూ పెద్దది వస్తుంది అనమాట కంపేర్ టు ద. దెన్ దిస్ ఇండికేట్స్ దట్ వెన్ paramagnetic substance is placed in uniform magnetic field, the field in the material will be more than applied field. ఇప్పుడు దీన్ని గనక మీరు చేస్తే ఒక పారామాగ్నెటిక్ మెటీరియల్ గనక మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ద మ్యాగ్నెటిక్ లైన్స్ పెనిట్రేట్స్
త్రూ దిస్ సబ్స్టెన్స్. ఇలా వస్తే ఇది కూడా ఇలా వచ్చి వెళ్తాయి. ఇలా నార్మల్. సో ఇదన్నమాట. దెన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ దీనికి వెళ్తాయి. కాబట్టి ఇది కూడా గ్రేటర్, అది కూడా మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, పెర్మిబిలిటీ అన్నమాట. కాబట్టి మ్యూ నాట్ అంటేనేమో ఎయిర్, మ్యూ అంటేనేమో సబ్స్టెన్స్. సో ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది సబ్స్టెన్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఎయిర్ అన్నమాట. సో కాబట్టి ఇందులోంచి మ్యూలోంచి వెళ్ళే లైన్స్ ఎక్కువ కంపేర్ టు మ్యూ నాట్, కాబట్టి ఎయిర్లోంచి వెళ్ళేవి తక్కువ అన్నమాట. సో కాబట్టి గ్రేటర్ దాన్ 1, మ్యూ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్, దీస్ సబ్స్టెన్సెస్ హ్యావ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వాలెన్సీ ఆర్బిట్. అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దీంట్ లోపల సమ్ ఒకటేమో పేర్డ్ ఉండొచ్చేమో, ఇంకొకటి అన్పేర్డ్ ఉంటుందన్నమాట లైట్గా. సో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎక్కడో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వేలెన్స్ దీనికి ఈ మాత్రం అట్రాక్టివ్ పవర్ అయినా వచ్చిందంట ఇది. దెన్ నెక్స్ట్, దిస్ ఈజ్ టెంపరేచర్ డిపెండెన్స్. టెంపరేచర్ డిపెండెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది టెంపరేచర్ మీద బేస్ అవుతుంది, ఎందుకంటే దీనికి మ్యాగ్నెటిజం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. వీక్గా అట్రాక్ట్ చేసుకున్నా సరే ఇది అంటే ఫీల్డ్ ఉన్నంతసేపు ఇది అచ్చ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. ఫీల్డ్ ఆఫ్ చేయగానే ఇమ్మీడియట్ గా అట్రాక్టివ్ పవర్ లాస్ అయిపోతుంది అనమాట. ది థర్మల్ యాజిటేషన్ టెన్స్ టు కాంట్రాక్ట్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది డైపోల్ with the increase in temperature. The increase in the thermal agitation tends to randomize the dipoles directions, thus increasing the magnetization. Thus the magnetic susceptibility decreases with magnetization. So ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, the susceptibility is ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే ఈ మెటీరియల్ యొక్క టెంపరేచర్ మీరు రేస్ చేస్తే ససెప్టబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. అసలు ససెప్టబిలిటీ అంటే ఏంటి, M/H. M/H ఇది తగ్గిపోతుందంటే అర్థం ఏంటి, ఇక్కడ హెచ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డైపోల్స్ మాట వినట్లేదు అనమాట, M అనే డైపోల్స్ చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాలి, కాబట్టి ఇక్కడ ససెప్టబిలిటీ జీటా ఈజ్ ఈక్వల్ టు C/T, వేర్ C ఈజ్ కాల్డ్ క్యూరీ లా. C ఈజ్ క్యూరీస్ కాన్స్టెంట్. ఇది అకార్డింగ్ దీన్ని ఏమంటారంటే క్యూరీస్ లా అంటారు. దిస్ ఇస్ క్యూరీస్, క్యూరీ అనేది సైంటిస్ట్ నేమ్ అనమాట. ఇఫ్ యూ డ్రా ఎ గ్రాఫ్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ రెసిప్రోకల్ ఆఫ్ ససెప్టబిలిటీ, దెన్ యూ గెట్ స్ట్రైట్ లైన్. టెంపరేచర్ గనక ఇంక్రీజ్ అయింది అంటే ద డిక్రిమెంట్ ఆఫ్ ససెప్టబిలిటీ ఇస్ ఇంక్రీజ్డ్ అనమాట, తగ్గిపోతుంది అనమాట, డిలీట్. అంతేగాని టీకీని ససెప్టబిలిటీకి వేయలేదు గ్రాఫ్, 1/, ససెప్టబిలిటీకి టీకి రెసిప్రోకల్ రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇదొక సెపరేట్ కేటగిరీ. ఫెర్రో, ఇఫ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఆర్బిట్స్ ఆర్ సో ఓరియంటెడ్ దట్ ద atom as a whole possess a large magnetic moment, then the material is called a ferromagnetic material. ఇందులో ఏంటంటే ఇందులో ఆర్బిట్స్ బాగా ఓరియంటేషన్లో ఉంటున్నాయి, ప్లస్ ఇవి ఏంటంటే లార్జ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నమాట. ఏ మెటీరియల్కి అయితే మ్యాగ్నెటిక్ మూమెంట్, ప్రతి యాటమ్ కూడా కరెక్ట్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక ఎగ్జిబిట్ చేస్తే దట్ ఈస్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. ఇక్కడ చూస్తే ద స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ గ్రేట్లీ రెస్పాన్సిబుల్
ఫర్ ఫెర్రోమాగ్నెట్. స్పిన్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఏంటి, ఒక ఆర్బిట్ తీసుకుంటే ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఆర్బిట్, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది ఆర్బిట్, దీనివల్ల మ్యాగ్నెటిజం డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం న్యూక్లియస్ స్పిన్ వల్ల కూడా మ్యాగ్నెటిజం డెవలప్ అవుతుంది. అనదర్ వన్ ఈజ్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వల్ల కూడా మ్యాగ్నెటిజం డెవలప్ అవుతుంది. సో దేంట్లో అంటే ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఇంత పర్ఫెక్ట్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్నమాట. ఇన్ definite conditions, the spin moments of electrons becomes aligned parallel to one another even in the absence of external magnetic field. అంటే మీరు ఫీల్డ్ అప్లై చేయకపోయినా కూడా దే ఆర్ అలైన్డ్ ఇన్ వన్ డైరెక్షన్, చాలా డిసిప్లైన్డ్గా ఒకేలాగా అనమాట. దస్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ దోస్ which possess a magnetization even in the absence of magnetic field. This is called spontaneous magnetization. అంటే ఒక మెటీరియల్ కి సమ్ అట్రాక్టివ్ పవర్ రావాలన్నా, రిపల్సివ్ పవర్ రావాలన్నా వీ హ్యావ్ టు అప్లై మ్యాగ్నెటిక్ ఫీల్డ్, జనరల్గా ఏ మెటీరియల్కైనా. బట్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్కి అయితే ఆ అవసరం లేదనమాట. అది ఆ మెటీరియలే ఆటోమేటిక్గా ఈవెన్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, ఎటువంటి ఫీల్డ్ మీరు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా కూడా దట్ మెటీరియల్ ఏమవుతుందంటే ఏబుల్ టు అట్రాక్ట్ ది మ్యాగ్నెట్ ఫర్, అది కూడా ఏం పోల్స్ అవి, అన్లైక్ పోల్స్ అండ్ రిపెల్ లైక్ పోల్స్ అన్నమాట. సో కాబట్టి మనం యూస్ చేసే మ్యాగ్నెట్స్ ఉంటాయి చూడండి, ఆ మ్యాగ్నెట్స్ అన్ని కూడా బార్ మ్యాగ్నెట్ అవనివ్వండి, లేకపోతే స్పీకర్లో ఉండే మ్యాగ్నెట్ అవనివ్వండి, దే ఆర్ ఎగ్జిబిటింగ్ స్పాంటేనియస్ మ్యాగ్నటైజేషన్. నెక్స్ట్, వెన్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, దీస్ సబ్స్టెన్సెస్ గెట్స్ ఈజీలీ మ్యాగ్నటైజ్డ్ టు ఏ లార్జ్ వాల్యూ. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ H is equal to 0 అంటే no magnetic field. Even though in the absence of magnetic field, the dipoles are aligned, all the dipoles are aligned in one direction. ఏ మెటీరియల్లోనే ఇలా ఉండదు. పారామాగ్నెటిక్ మెటీరియల్ కూడా అలైన్మెంట్ ఉంటుంది, బట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ ఇక్కడ ఆప్షన్స్లో కూడా అలైన్మెంట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, హెచ్ అంటే ఫీల్డ్ ఈ డైరెక్షన్లో అప్లై చేశారు ఇక్కడ, దెన్ ఆల్ ద డైపోల్స్ ఆర్ అలైన్డ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ప్రాపర్టీస్, లక్షణాలు తీసుకుంటే ద ససెప్టబిలిటీ ఈజ్ వెరీ హై అండ్ పాజిటివ్, చాలా ఎక్కువ ససెప్టబిలిటీ అంటే జీటా ఈజ్ ఈక్వల్ టు m/h, అంటే హై, వెరీ హై అంటే 10^2 to 10^6 ససెప్టబిలిటీ వాల్యూ. అంటే ఏమవుతుంది, మీరు హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మీరు సప్లై చేస్తే ఇది యాక్సెప్ట్ చేసి అబ్జర్వ్ చేసుకునే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట, మీరు ఎంత ఇస్తే అంత. ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ససెప్టబిలిటీ. నెక్స్ట్ వచ్చి ద రిలేటివ్ పెర్మియబిలిటీ ఆల్సో వెరీ హై, ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ వెరీ డెన్స్ ఇన్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇందాక పారామాగ్నెటిక్ మెటీరియల్కి డయాగ్రామ్ వేసాను కదా, సేమ్ అలాగే ఇంకా బాగా ఇవి ఏమవుతాయి అన్నమాట, పెనిట్రేట్ అయ్యి వెళ్తాయి అన్నమాట త్రూ ఫెర్రోమాగ్నెటిక్. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఎగ్జిబిట్ హిస్టీరిసిస్. హిస్టీరిసిస్ అంటే ఏంటంటే ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, హిస్టీరిసిస్ అని. హిస్టీరిసిస్ ఈజ్ నథింగ్ బట్ లాగింగ్ బిహైండ్. అంటే ఎలా చెప్పాలంటే ఇది ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, ఒక ఐరన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అన్నమాట. దీనికి పోల్స్ లేవు, నార్త్ పోల్ సౌత్ పోల్ లేదు, ఇదేమి అట్రాక్ట్ చేసుకోవట్లేదు. అట్రాక్ట్ చేసుకోలేనప్పుడు దీనికి అట్రాక్టివ్ పవర్ డెవలప్ చేయాలి. ఈ మెటీరియల్కి వీ హ్యావ్ టు డెవలప్ ద అట్రాక్టివ్ పవర్. ఫర్ దట్ వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ మెటీరియల్ ఇన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఈ కలర్లో ఇది ఉంది, ఇది రెడ్ కలర్ అవ్వాలంటే ఏం చేయాలి మనం,
యూ హ్యావ్ టు డిప్ దిస్ మెటీరియల్ ఇన్ రెడ్ కలర్. రెడ్ కలర్లో పెడితే రెడ్ కలర్లో వస్తుంది, గ్రీన్ కలర్లో డిప్ చేస్తే గ్రీన్గా వస్తుంది. లైక్ దీనికి అట్రాక్టివ్ పవర్ రావాలంటే వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పోల్స్ నుంచి మీకు ఇలా వస్తాయి కదా, దిస్ ఈస్ కాల్డ్ హెచ్, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెనిట్రేట్స్ ఇన్ టు దిస్ సబ్స్టెన్స్ అండ్ దిస్ మెటీరియల్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్. కాసేపటికి ఇది చక్కగా పోల్స్ డెవలప్ చేసేసుకుంటుంది. దిస్ ఇస్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అని డెవలప్ చేసుకుంటుంది. డెవలప్ అయింది అంటే, పోల్స్ డెవలప్ చేసింది అంటే దీంట్లో లోపల ఏం డెవలప్మెంట్ అయిందంటే దిస్ ఈజ్ మ్యాగ్నటైజేషన్ ఎం. అంటే ఇక్కడ మీరు ఎంత హెచ్ ఇస్తే దిస్ మెటీరియల్ డెవలప్స్ దట్ మచ్ ఆఫ్ ఎం. హెచ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, దిస్ ఈజ్ ఎం అంటే మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్. రెండింటికి యూనిట్స్ ఒకటే అన్నమాట. సో అయితే హిస్టెరిసిస్ అంటే ఏంటి అంటే, ఇందులో మీరు ఎంత హెచ్ క్వాంటిటీ ఇస్తారో, ఎన్ని యూనిట్స్ హెచ్ ఇస్తే అన్ని యూనిట్స్ ఎం అది డెవలప్ అవ్వదు. ఇఫ్ యు గివ్ ద 10 యూనిట్స్ ఆఫ్ హెచ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ దీనికి సప్లై చేశారనుకోండి, ఇది ఎంత మ్యాగ్నటైజ్ అవుతుందంటే ఆ 10 యూనిట్స్ అవ్వదన్నమాట. అంటే హెచ్ వచ్చి 10 యూనిట్స్ మీరు ఇచ్చారనుకోండి, బట్ దిస్ ఈజ్ మ్యాగ్నటైజ్డ్ అప్ టు మేబీ ఒక 7 యూనిట్స్ మ్యాగ్నటైజ్ అవ్వచ్చు. మరి రిమైనింగ్ 3 యూనిట్స్ గెట్స్ వేస్టెడ్, దట్ ఈస్ కాల్డ్ హిస్టెరిసిస్. సో మీరు 10 యూనిట్స్ ఇస్తే ఇది 10 యూనిట్స్ మ్యాగ్నటైజ్ అయిపోయి 20 యూనిట్స్ ఇన్పుట్ ఇస్తే 20 యూనిట్స్ అయిపోయి అవ్వదన్నమాట. ఇక్కడ మీరు ఎంత ఇన్పుట్ ఇచ్చారో దాని మీద కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే లాగింగ్ బిహైండ్, దట్ ఈస్ హిస్టెరిసిస్ అంటారు. ఇక్కడ టెంపరేచర్ డిపెండెన్స్. టెంపరేచర్ డిపెండెన్స్ అంటే ఏంటంటే దిస్ మెటీరియల్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇక్కడ చూడండి, ద ససెప్టబిలిటీ ఈజ్ ఫెయిర్లీ హై అండ్ కన్స్టెంట్ అప్ టు సెర్టెన్ టెంపరేచర్స్ అకార్డింగ్ టు ది ఈక్వేషన్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ససెప్టబిలిటీ పాజిటివ్, దిస్ ఇస్ టెంపరేచర్, దిస్ ఇస్ ఆరిజిన్. ఇప్పుడు మీరు టెంపరేచర్ని 0 degrees నుంచి ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత దీనికి అట్రాక్టివ్ పవర్, ససెప్టబిలిటీ సేమ్ ఉంటుంది. బట్ అట్ దిస్ పాయింట్ ఇట్ స్టార్ట్స్ టు డిక్రీజ్ దిస్ ససెప్టబిలిటీ. అంటే ఆ మెటీరియల్ని మనం హీట్ చేస్తే ఏమైపోతుంది అనమాట, ద ససెప్టబిలిటీ ఈజ్ డిక్రీజింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆ మ్యాగ్నెట్కి అట్రాక్టివ్ పవర్ అయితే ఉంది. ఆ అట్రాక్టివ్ పవర్ ఉన్న మ్యాగ్నెట్ని ఇఫ్ యూ హీట్ దట్ మ్యాగ్నెట్, అంటే దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టారనుకోండి మ్యాగ్నెట్ని, కాసేపటికి ఏమవుతుందంటే హీట్ ఎక్కి మళ్ళీ కూలింగ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ లాస్ట్ ఇట్స్ అట్రాక్టివ్ పవర్ పోతుంది అనమాట హీట్ చేస్తే. సో అదే ఇక్కడ చెప్పారు. సో టెంపరేచర్ వర్సెస్ ససెప్టబిలిటీ. కాబట్టి ఒక మ్యాగ్నెట్ని న్యూట్రలైజ్ చేయాలి, అట్రాక్టివ్ పవర్ పోగొట్టాలి అంటే దాన్ని ఏం చేయాలన్నమాట, హీట్ చేయాలి. హీట్ చేస్తే దానికి అట్రాక్టివ్ పవర్ లాస్ అయిపోతుంది. సో ద ససెప్టబిలిటీ జీటా ఈజ్ ఈక్వల్ టు సి బై టీ మైనస్ టీసీ. అంటే దిస్ ఈజ్ టీ, దిస్ ఈజ్ టీసీ, దిస్ ఈజ్ టీసీ. ఈ టీకి టీసీకి మధ్యలోనే డిక్రిమెంట్ ఉంటుంది. బట్ బియాండ్ దిస్ టీసీ టువర్డ్స్ 0, దెన్ ఇక్కడ మాత్రం ససెప్టబిలిటీ నో చేంజ్ అన్నమాట. దెన్ ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే దిస్ లా ఈజ్ కాల్డ్ క్యూరీ వీజ్ లా. వీజ్ అనే సైంటిస్ట్, క్యూరీ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారనమాట. టీ ఈజ్ కాల్డ్ క్యూరీ టెంపరేచర్, దిస్ ఈజ్ టీ. టీ ఈజ్ కాల్డ్ క్యూరీ టెంపరేచర్ అనమాట ఇది. దెన్ నెక్స్ట్ when the temperature of ferromagnetic substance is increased, ఇప్పుడు నేను చెప్పిందే, the temperature of ferromagnetic material is increased
above a temperature called Curie temperature. The thermal agitations dominates the dipoles. Thus, the spontaneous magnetization is lost above TC. TC కన్నా మీరు ఇంక్రీజ్ చేస్తే కనుక ద స్పాంటేనియస్ దానికి బై బర్త్ వచ్చినటువంటి ఆ అట్రాక్టివ్ పవర్ కూడా ఇది లాస్ అయిపోతుంది అనమాట. ఈవెన్ మీరు మ్యాగ్నటైజ్ చేసినా కూడా. అండ్ ద సబ్స్టెన్స్ బిహేవ్స్ యాజ్ paramagnetic material. So this diamagnetic material, this ferromagnetic material converts into paramagnetic materials. The examples of ferromagnetic materials are iron, nickel, cobalt, and gadolinium. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. అంటే ఇక్కడ పారామాగ్నెటిక్ మెటీరియల్ ఉందనుకోండి, సపోజ్ పారామాగ్నెటిక్ మెటీరియల్ గనక అల్యూమినియం అయితే, యాక్చువల్గా అల్యూమినియం పారామాగ్నెటిక్ మెటీరియల్, దిస్ ఇస్ ఐరన్. ఈ ఐరన్ గనక మీరు హీట్ చేస్తే ఇక్కడ ఏం చెప్పాం మేము, దిస్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ పారామాగ్నెటిక్ మెటీరియల్. అంటే ఐరన్ అల్యూమినియం అవ్వదు, ఇది ఐరన్ లాగే ఉంటుంది, బట్ ఇట్ బిహేవ్స్ లైక్ అల్యూమినియం. అదనమాట మీరు అర్థం చేసుకోవాలి. నికెల్ లాగే ఉంటుంది, బట్ మీరు టెంపరేచర్ రైజ్ చేసేస్తే ఇట్ బిహేవ్స్ లైక్ paramagnetic material. అంతే. నెక్స్ట్ యాంటీఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ whose spin moments are of neighboring atoms oriented in anti-parallel order. The alternative atoms have spin moments parallel each other, but the adjacent atoms have not. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ మీరు చూసుకుంటే ఏంటంటే ఇందులో they are exhibiting random dipole moment. డైరెక్ట్ అబ్జర్వ్ చేసండి. ఇదేమో డౌన్, ఇది అప్ క్యాన్సిల్, మళ్ళీ ఇది డౌన్ క్యాన్సిల్, ఈ లెఫ్ట్ రైట్ క్యాన్సిల్, అప్ డౌన్. సో ఇవన్నీ ఏమైంది, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది ఆల్టర్నేటివ్ డైపోల్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ ఇన్ ఆపోజిట్ ఉన్నాయన్నమాట. దెన్ ఇన్ ది presence of magnetic field they are exhibiting డైపోల్స్ ఇన్ వన్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే మీకు కెమిస్ట్రీలో వస్తుంది బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే అట్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఒక యాటమ్ని కన్సిడర్ చేస్తాం, డయాగ్నల్స్లో 8 యాటమ్స్, అంటే 8 యాటమ్స్ ఒక డైరెక్షన్లో ఉన్నాయి డైపోల్స్, బట్ దిస్ మిడ్ పాయింట్లో ఉన్నది ఒక డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. దీన్ని ఏమంటారంటే యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అంటే ది రెస్ట్ ఆఫ్, అంటే ఇక్కడ ఇవి డిఫరెంట్ డయాగ్నల్ అట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిబిటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నమాట. దెన్ ది ససెప్టబిలిటీ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ స్మాల్, చాలా తక్కువ, అండ్ పాజిటివ్. సిన్స్ ద మ్యాగ్నటైజేషన్ ఈజ్ స్మాల్, పెద్దగా మ్యాగ్నటైజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ డిపెండెన్స్, ద మ్యాగ్నటైజేషన్ ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇది 0, ఇక్కడ నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ససెప్టబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుద్ది ఒక పర్టికులర్ లిమిట్ వరకు. దెన్ ఆఫ్టర్ దట్ ద ససెప్టబిలిటీ గెట్స్ డిక్రీజ్డ్. ఇంకా టెంపరేచర్ అంటే దిస్ ఇస్ Tn, ఈ లిమిట్ అనమాట. ఇక్కడ ఇది చూద్దాం ఇదేంటో. ద పర్టికులర్ టెంపరేచర్ కాల్డ్ నీల్స్ టెంపరేచర్, Tn. ఆ నీల్స్ టెంపరేచర్ అనేది బౌండరీ అనమాట. 0 అబ్సల్యూట్ టెంపరేచర్ నుంచి సర్టెన్ టెంపరేచర్ వరకు దర్ గెట్స్ ఏమైంది, మ్యాగ్నటైజ్డ్, ఇంక్రీజ్ అవుతుంది ససెప్టబిలిటీ. ఆఫ్టర్ దట్ ద ససెప్టబిలిటీ ఇస్ డిక్రీజింగ్. అండ్ ద థర్మల్ agitations dominate the orientation of the dipoles and in the field direction. The temperature dependence of the susceptibility for an antiferromagnetic material is given by the relation. Then zeta is equal to susceptibility C by T plus Tn. C అంటే క్యూరీ టెంపరేచర్, దిస్ ఇస్ T plus Tn అనమాట. ఈ రెండు
యాడ్. డిక్రీజ్ అవ్వాలి అంటే గనక టెంపరేచర్ అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌కి రావాలంటే Tnకి రీచ్ అయ్యి నెక్స్ట్ ఈ టెంపరేచర్ మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయిపోవాలి. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ క్యూరీ-వీజ్ లా for antiferromagnetic materials. Here Tn is the Niels temperature. Hence, the above Niels temperature, the magnetization decreases with increase in temperature. The specimen turns out to a paramagnetic material. అంటే ఇక్కడ ఏంటి, ఒక సబ్స్టెన్స్ తీసుకొని దానికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే గనక ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ససెప్టబిలిటీ చూపిస్తుంది. ససెప్టబిలిటీ అంటే మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ M/H. అంటే మెటీరియల్ మ్యాగ్నటైజేషన్, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు అనమాట రేషియో. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా టెంపరేచర్ రైజ్ చేసిపోతే ఇట్ ఈస్ డిక్రీజింగ్. అట్ దిస్ పర్టికులర్ పొజిషన్ దిస్ మెటీరియల్ బికమ్స్ paramagnetic material. Few examples of antiferromagnetic materials are salts and of transition elements MnO, MnS, MnTA, MnF2, FeCl2. ఇందులో ఒక రెండో మూడో రాయండి ఎగ్జామ్. నెక్స్ట్ ఫెర్రీమాగ్నెటిక్ మెటీరియల్స్. ఫెర్రీమాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ సచ్ సిమిలర్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఇన్ దేర్ macroscopic magnetic characters of the magnetic moments of the substance lattice in this material is unequal spins and opposite in direction. ఇక్కడ ఏంటంటే అన్ఈక్వల్ స్పిన్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ యాటమ్, ద డైపోల్ మూమెంట్ ఆఫ్ దిస్ యాటమ్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ యాటమ్. ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కాబట్టి ద మ్యాగ్నిట్యూడ్ ఇస్ less when compared to this, and this also in opposite direction. So maximum magnitude ఉంది ఒక డైరెక్షన్ ఉంది, మినిమం ఒక డైరెక్షన్ ఉంటుంది అనమాట, క్వైట్ ఆపోజిట్. ఇఫ్ యూ ప్లేస్ దిస్ మెటీరియల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, all the dipoles are aligned in the field direction. So the adjacent atoms in ferrimagnetic materials are differ in the magnitude. Magnitude difference ఉంది చూడండి, this is మ్యాగ్నిట్యూడ్ హై, మ్యాగ్నిట్యూడ్ లో, హై లో, హై లో ఆపోజిట్ అనమాట. ఇది ఇక్కడైతే ఆపోజిట్, ఇక్కడైతే సేమ్ డైరెక్షన్. ప్లస్ ఇక్కడ చూడండి టెంపరేచర్ చూసుకుంటే టెంపరేచర్ వర్సెస్ 1/, ససెప్టబిలిటీ చూస్తే ఎలా ఉంది, అలాగే టెంపరేచర్ వర్సెస్ దిస్ ససెప్టబిలిటీ సేమ్, ఇది కూడా అంతే అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే వరకు ఒక సర్టన్ లిమిట్ వరకు ఏమవుతుందంటే నో చేంజ్ ససెప్టబిలిటీలో. ఆఫ్టర్ దట్ ద ససెప్టబిలిటీ విల్ బి ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇది మీరు ప్రిపేర్ అవ్వండి. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫెర్రీమాగ్నెటిక్ CuFe2O4, MnFe2O4, ZnFe2O4, ఇవి FeFe2O4 ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కైండ్. సో దీన్ని బట్టి మీరు నోట్స్ని కొంచెం మినిమైజ్ చేసుకొని తయారు చేసుకోండి.